నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, నన్ను చాలామంది అడుగుతున్నారు కంప్లీట్ బిగినర్స్ లేదా సీనియర్ సిటిజన్స్ మేము. మాకసలు ఏ ఆసనాలు సరిగ్గా చేయడానికి రాట్లేదు. మరి మాకేం లేదా యోగా అనింది. 100% ఉంటుంది సార్ అందరికీ. సో, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మనము. సో, నేనిప్పుడు సపోర్ట్ లేని చైర్ తీసుకున్నాను. మీరు ఆల్రెడీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అనుకోండి. మీకు సపోర్ట్ లేకపోతే కుదరదు కదా! సో, మీరు ఎనకాల నార్మల్‌గా సపోర్ట్ ఉన్న చైర్ అయినా సరే హ్యాపీగా తీసేసుకోండి. ఏం పర్వాలేదు. సో, నాకిది అవైలబుల్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను మీకిది చూపిస్తున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా కూర్చోండి. మీకలా స్ట్రెయిట్‌గా కూర్చోడానికి రాట్లేదు అనుకుంటే మీరు ఎనకాల పిల్లోస్ పెట్టుకున్నా సరే స్పైన్ మాత్రం స్ట్రెయిట్‌గా ఉంచుకోవాలి. మన ఏజ్ ఎంతన్నా అవ్వనివ్వండి. మన స్పైన్ మాత్రం యంగ్‌గా ఉండాలి. రివర్స్ అయిపోయింది కదా! ఏజ్ ఏమో 25, స్పైన్ ఏజ్ ఏమో 35. అలా కాకుండా మన ఏజ్‌తో సంబంధం లేకుండా స్పైన్ మాత్రం ఎప్పుడు యంగ్‌గా ఉండాలి. సో, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇలా కూర్చున్న దగ్గరే ఇలా స్లోగా ఇలా 2 చేతులు ఇలా పెట్టేసుకోండి. ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ పైకి. సేమ్ ఇన్‌హేల్ సెంటర్. Exhale ఇలా chin to the chest. Same inhale center. Exhale ఇలా right side. Same మళ్ళీ inhale center. Exhale left. సెంటర్ వచ్చేసేయండి. మీరు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి క్లోజ్డ్ రూమ్స్‌లలో చేసిన దానికంటే మార్నింగ్ 8 లోపు లేదా ఈవినింగ్ 5-6 టైంలో సూర్యుడు ఉన్నప్పుడు చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఇంకా ఎస్పెషల్లీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కదా! సో, మనకు కంపల్సరీ వైటమిన్ డి కావాలి కదా! సో, కంపల్సరీ అందులో కూర్చొని చేసుకోండి. బావుంటుంది. ఇప్పుడు ఇదే పొజిషన్‌లో ఇలా కూర్చొని ఇలా 2 చేతులు ఓపెన్ చేసేసుకొని ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి ఇక్కడ. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా లెఫ్ట్‌కి. మళ్ళీ సేమ్ ఇన్‌హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా రైట్‌కి. రైట్ హ్యాండ్ ఎనకాల ఇలా ఉంటది మనకి. ఓపెన్ ఉంటది. మనం చూడడం కూడా బాడీ ఫ్రంట్ ఉంటది. జస్ట్ నెక్ మాత్రం బ్యాక్ ఉంటది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ లెఫ్ట్. ఇన్‌హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ ఇలా వెనకాలకి. ఇది ఇటు సైడ్ ఒక 5 సార్లు, ఇటు సైడ్ ఒక 5 సార్లు మినిమమ్ చేసుకోండి. మీరు బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయనుకోండి దానికి కూడా మీకు రిలాక్సేషన్ చాలా ఉంటది. మనకి డీప్ బ్రీత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఆసనాలో. మనకి బ్రీతింగ్ బాగా తీసుకున్నప్పుడు కూడా వెయిట్ లాస్‌కి బాగా యూజ్ అవుతది. అందుకే ప్రాణాయామంతో వెయిట్ లాస్ అవుతది అంటారు. ఎందుకు అవుతది అంటే మెటబాలిజం అనేది చాలా ఇంక్రీజ్ అవుతది. మనం చాలా డీప్ బ్రెత్స్ తీసుకున్నప్పుడు. సో, ఆటోమేటికల్లీ డైజెషన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతది కాబట్టి కూడా వెయిట్ లాస్ అనేది జరుగుతది. సో, ఇక్కడ కూర్చున్న దగ్గరే స్పైన్ మొత్తం ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకొని ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి ఇక్కడ. ఎక్స్‌హేల్ కిందికి. మళ్ళీ ఇన్‌హలేషన్ పైకి. ఎక్స్‌హేల్ కిందికి. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లో మూవ్‌మెంట్స్‌లో ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్ స్లోలీ కొంచెమే తీసుకోండి సైడ్ బెండింగ్ అనేది ఇలాగా. మళ్ళీ సేమ్ ఇన్‌హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ ఇటు సైడ్ కొంచెమే బెండ్ సరిపోతది మనకి ఇలాగా. స్లోలీ ఇలా సెంటర్ వచ్చేసి మళ్ళీ పైకి. సెంటర్ మళ్ళీ ఇలా పైకి. ప్రాపర్ స్ట్రెచ్ జరిగిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా 2 చేతులు కూర్చున్న దగ్గర ఇలా అనుకొని ఒక నమస్కారం. ఇలా. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మీకు అనిపిస్తుంది. కొంతమందికి నడుము నొప్పి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడి వరకే సరిపోతది మీకు. ఇలా కంప్లీట్ స్ట్రెయిట్ ఉంటే ఎలా ఉంటుంది అది అబ్జర్వ్ చేసుకోండి. మీకు చేతులు లిఫ్ట్ చేయకూడదు అలాంటి రూల్స్ ఉంటే మాత్రం ఇలా పెట్టుకోండి సరిపోతది. ఇప్పుడు ఇలానే కూర్చున్న దగ్గర మీకు సైడ్స్‌కి హ్యాండిల్స్ ఉంటాయి కదా! చైర్ పట్టుకోవడానికి. సో, ఇక్కడ చైర్‌ని ఇలా పట్టేసుకొని ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ రైట్ సైడ్ పట్టుకొని ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా. మళ్ళీ స్లోలీ రిలాక్స్. ఇది కూడా ఒక 2 టైమ్స్ ఇటు సైడ్, 2 టైమ్స్ ఇటు సైడ్ మినిమమ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే దగ్గర ఒక లెగ్ మనకి పైకి తీసుకొని ఇలా హక్ చేసుకొని ఒకసారి 1, 2 మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు కొంచెం ఇలా చైర్ పైకి తీసుకోండి ఇలా. 1 స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. కంప్లీట్ స్ట్రెయిట్ తీసుకొని ఇలా కిందికి. సేమ్ 1 ఇలా దగ్గరికి కంప్లీట్‌గా చైర్ మీద పెట్టేసుకోండి. కంప్లీట్ స్ట్రెయిట్
కిందికి. ఇది కూడా ఒక 5 టైమ్స్ ఇటు సైడ్ 5 టైమ్స్ ఇటు సైడ్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత ఇలా చేతికి వెనకాల ఇలా పట్టుకొని స్పైన్ మొత్తం కంప్లీట్ స్ట్రైట్ తీసుకొని ఇలా 1 2 1 2 తీసుకోండి. సేమ్ ఇప్పుడు ఇదే రైట్ లెగ్ కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా నీ రొటేషన్స్, యాంకిల్ రొటేషన్స్ ఇలా 5 టైమ్స్ క్లాక్ వైజ్ 5 టైమ్స్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత స్లోలీ సేమ్ లెఫ్ట్ లెగ్ మీద ఇలా 5 టైమ్స్ క్లాక్ వైజ్ 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసుకున్న తర్వాత 1 2 1 2 అది రొటేషన్స్ 5 టైమ్స్ మినిమం చేసుకోండి మీరు. దాని తర్వాత ఇప్పుడు ఇలా ఈ లెగ్ కింద ఎగ్జాక్ట్ ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని మన నీస్ కింద ప్లేస్ చేసుకొని 1 2 1 2 ఇలా 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని 5 టైమ్స్ క్లాక్ వైజ్ 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేసుకోండి స్లోగా. మళ్ళీ రిలాక్స్ అయిపోయి సేమ్ ఇది కూడా అంతే లెగ్స్ కింద ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా 1 స్ట్రైట్ 2 స్ట్రైట్ 3 స్ట్రైట్. ఇది కూడా ఒక 5 టైమ్స్ చేసుకున్న తర్వాత రొటేషన్స్ 5 టైమ్స్ క్లాక్ వైజ్ మనకి 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా మొత్తం రిపిటేషన్ అయిపోయిన తర్వాత స్లోలీ సేమ్ సెంటర్లో వచ్చేసి 2 కాళ్ళు ఇలా దూరం పెట్టుకోండి. ఇలా ఎంత వీలైతే అంత దూరం పెట్టుకొని ఇలా ట్రై చేయండి స్లో మూమెంట్స్లో. సేమ్ ఇదే మళ్ళీ పైకి చేతులు ఇన్హేల్ సెంటర్, సేమ్ మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా స్లో మూమెంట్స్లో మళ్ళీ పైకి తీసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా స్లోలీ 2 చేతులు వీలైతే ఇలా పెట్టండి. స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసేయండి. సేమ్ ఇది ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్లో మూమెంట్స్ ఉండాలి. ఇప్పుడు లాస్ట్ ఒక్కటి చూపిస్తాను, కేర్ఫుల్గా చూసుకోండి. లెఫ్ట్ లెగ్ వచ్చేసి ఇలా ఉండాలి, రైట్ వచ్చేసి కంప్లీట్ ఇలా స్ట్రైట్ పెట్టుకోండి. ఇలా ఇలా స్ట్రైట్ పెట్టుకోండి 2 కాళ్ళకి. ఇలా నడుము స్ట్రైట్ పెట్టుకొని ఇలా 2 చేతులు ఇటు సైడ్ పైకి మళ్ళీ సేమ్ ఇటు స్లోలీ మళ్ళీ లెగ్స్ చేంజ్ చేసుకొని ఇలా రైట్ లెగ్ ఇలా ఇంక్లైన్ పెట్టేసుకొని లెఫ్ట్ కొంచెం లోపలికి ఇలా 2 ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయో చూసుకొని నడుము మాత్రం స్ట్రైట్ వచ్చేలా చూడండి. ఇలా కంప్లీట్ స్ట్రైట్ మళ్ళీ పైకి మళ్ళీ కిందికి స్లోలీ నమస్కారం, స్లోలీ రిలాక్స్. ఇది చేసుకున్న తర్వాత కూర్చున్న దగ్గర ఇలా మీరు చైర్లో కూర్చొని ఇలా మొత్తం రిలాక్సేషన్ ఆసనాలు కూర్చొని లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి చిన్ముద్రలో, రైట్ హ్యాండ్ వచ్చేసి విష్ణు ముద్రలో, రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇన్హలేషన్. సో లెఫ్ట్ నుంచి ఇన్హలేషన్ స్టార్ట్ చేసుకొని క్లోజ్, రైట్ నుంచి ఎక్స్హేల్, మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ క్లోజ్, లెఫ్ట్ నుంచి ఎక్స్హేల్. దీన్ని నాడి శోధన ప్రాణాయామ అంటారు. ఇది మనం 9 రౌండ్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకుంది 1 రౌండ్. మీకు అర్థమైంది కదా. సో ఇలా లెఫ్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది బ్రీతింగ్, లెఫ్ట్ నుంచి ఎండ్ అవుతుంది. ఇది 9 రౌండ్స్ మినిమం చేసుకోండి. ప్రతి ఒక్క మనిషి చేసుకోవాల్సింది ప్రాణాయామ. ఇంకా స్పెషల్గా కొంచెం ఏ సీనియర్ సిటిజన్స్ అయినా సో కంపల్సరీ చేసుకోవాలి. 35 ఇయర్స్ తర్వాత డైజెషన్ కెపాసిటీ అనేది కూడా తగ్గుతుంది. సో ప్రాణాయామం తోటి కొంచెం డైజెషన్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో కంపల్సరీ చేసుకోండి. నవ్వుతూనే ఉండండి, ఎప్పుడు బాగుంటుంది.